ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంట్లోంచి బయటికి గెంటేశాక మళ్ళీ వెళ్ళి వాళ్ళ మొహం ఎలా చూస్తుందిరా? అమ్మా, నువ్వు కూడా అలా మాట్లాడతావేంటమ్మా? ఇంకెలా మాట్లాడతారా? ఇంకెలా మాట్లాడతారు? ఒకవేళ ఇది ఇప్పుడు వెళ్ళినా రానిస్తారని నమ్మకం ఏంటి? ఒకవేళ రానిచ్చినా మళ్ళీ గెంటేరని గ్యారెంటీ ఏంట్రా? మనకు విలువలేని చోట ఉండకూడదు, పంపేసిన చోటికి వెళ్ళకూడదు, అంతే. కీర్తి ఇక్కడే ఉంటుంది. ఇందులో ఎవరి జోక్యమో అవసరం లేదు. అర్థమైందా? చూసావా అమ్మా, పదవి పోగానే ఎలా పరిగెత్తుకుంటూ వచ్చాడో? ఆగో! ఇంకా ఏ మొహం పెట్టుకుని ఇంట్లో అడుగు పెడుతున్నావు? అలా అనకండి బావుగారు. కనిష్క ఎప్పటికైనా నా ఇంటి కోడలే కదా. బసవా, పదవి ఊడితే గాని బంధాలు గుర్తు రాలేదా? ఎందుకిలా వచ్చావో చెప్పు. అది కాదు బావుగారు, మీరు నా మీద కోపంగా ఉంటారని తెలుసు. కానీ ఎందుకొచ్చానంటే ఉపోద్ఘాతాలు చాలు, విషయం ఏంటో చెప్పు. ఏం లేదు బావుగారు, కనిష్కని మా ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. ఎందుకు? పీటల మీద పెళ్లి ఆపేసి చేసిన అవమానం సరిపోలేదా? అయ్యో బావుగారు, అది కాదు బావుగారు, నేను చెప్పేది. మరా తులసిని ఇంట్లో కోడలిగా పెట్టుకుని మళ్ళీ కనిష్కనెందుకు రమ్మంటున్నారు? ప్రస్తుతానికి ఆ తులసి మా ఇంట్లో ఉంది గాని తను మా ఇంటికి ఎప్పటికీ కోడలు కాలేదమ్మా. బావుగారు, మా ఇంటికి కోడలుగా అంటూ వస్తే అది మన కనిష్కానే. అందుకే రేపు వరలక్ష్మి వ్రతంలో కనిష్కను కూర్చోబెట్టాలనే నేను ఇక్కడి దాకా వచ్చాను బావుగారు. వరలక్ష్మి వ్రతమా? అవునమ్మా, అది కూడా నువ్వొస్తేనే జరుగుతుంది. చూడు, నీ రాజకీయ తెలివితేటలు నా దగ్గర కాదు. నేను నమ్మడానికి అందర్లా ఓటర్ని కాదు, అర్థమైందా? అదే మాట ఈ హారతి మీద ఒట్టేసి చెప్పండి, నా కూతుర్ని కోడలిగా చేసుకుంటామని. అమ్మా, ఏంటమ్మా నువ్వు ఏం చేస్తున్నావు? పాపం ఇంటి దాకా వచ్చిన మనిషిని అలా బయట నిల్చోబెట్టి మాట్లాడతారా చెప్పండి? ఇదేం కరెక్ట్ కాదమ్మా. నువ్వు ఊరుకో, నీకేం తెలీదుండు. చెప్పండి, నా కూతుర్ని మీ ఇంటి కోడలిగా చేసుకుంటానని ఒట్టేసి చెప్పండి. హారతి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా, కనిష్కని మా ఇంటి కోడలుగా చేసే బాధ్యత నాది. నన్ను నమ్మండి. చూడు బసవరాజు, నిజానికి నువ్వు చేసిన పనికి నిన్ను ఏం చేసినా తప్పులేదు. కానీ కేవలం నా కూతురు కోసం ఆగాను. ఇప్పుడు కూడా తన ఆనందం కోసమే నేను ఒప్పుకుంటున్నాను.
మళ్ళీ ఇందులో ఏదైనా తేడా జరిగిందో నా సంగతి తెలుసు కదా. అయ్యో బావుగారు, అది మీరు చెప్పక్కర్లేదు బావుగారు. ఒక్కసారి అలా జరిగిందని రాత్రి పగలు చింతిస్తున్నాను. ఈ వ్రతంలోనే కాదు, ఇక నుంచి కనిష్కానే మా ఇంటి చిన్న కోడలు. మీరే మాకు పెద్ద దిక్కు. ఇది ఫిక్స్ బావుగారు. సరే బావుగారు, వస్తాం. అమ్మా కనిష్క, త్వరగా రామ్మా, వెళ్దాం. ఒక్క నిమిషం అంకుల్, ఇప్పుడే వెళ్ళి రెడీ అయ్యి వచ్చేస్తాను. తొందరగా వచ్చేయమ్మా. బావుగారు, చివరిగా ఒక చిన్న మాట. ఎమ్మెల్సీ పదవి ఎలాగూ చేజారిపోయింది. కనీసం వచ్చే ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే టికెట్ అయినా ఇప్పిస్తే బాగుంటుంది బావుగారు. ఇక అది నీ పనితనం మీద ఆధారపడి ఉంటుంది. ఆ మాట అన్నారు చాలా బావుగారు. చాలా సంతోషం. చాలా బావుగారు. అమ్మా కనిష్క, రామ్మా తొందరగా. నాన్న, నేను వెళ్ళొస్తాను నాన్న. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. నువ్వు రామ్మా. వెయిట్ చేయనా? వెళ్ళి మళ్ళీ రానా? హాయ్ జాను. హాయ్ రా, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎన్ని రోజులైందో మిమ్మల్ని అమ్మా చూసి. జాను, మిమ్మల్ని ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు. సరే సార్. జై సార్, ప్రిన్సిపల్ గారు రమ్మన్నారంట, ఏదో మాట్లాడాలంట. నేను వెళ్తాను సార్. ఆగు జాను, నేను కూడా వస్తాను. సరే రండి సార్. వెళ్దాం పద్యాను. అలాగే సార్. మై కమిన్ మేడం. రండమ్మా, రండి రండి. గుడ్ మార్నింగ్ మ్యామ్, మై హస్బెండ్. అవునా, కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. చాలా రోజుల తర్వాత వచ్చినట్టున్నావమ్మా. అవును మేడం. చూడమ్మా, ఇక నుంచి రెగ్యులర్ గా రావాలి నువ్వు. లేదంటే ఎగ్జామ్స్ రాయడానికి పాసిబుల్ అవ్వదు. ఇయర్ వేస్ట్ అయిపోతుంది కదా. అయ్యో, అలాంటిదేమీ లేదు మేడం. ఇవాళ నుంచి నేను రెగ్యులర్గా వస్తాను. అంటే అటెండెన్స్ లేకపోతే హాల్ టికెట్ ఇవ్వరా? అయ్యో, అలా కాదండి. రూల్స్ ప్రకారం మినిమం డేస్ అయినా కాలేజీకి అటెండ్ అవ్వాలి కదా, అందుకే. లేదు మ్యామ్, నేను తప్పకుండా రోజు కాలేజ్కి వస్తాను.